ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. లైసెన్స్ లేకుండా నడిపితే ఎలాంటి శిక్ష పడుతుంది? లైసెన్స్ లేకుండా నడిపితే ఒకటి ఏంటంటే హెవీ వెహికల్ నడిపితే 5,000 రూపాయలు మనకు పెనాల్టీ ఉంది. లేకుంటే 3 months వరకు ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది, జైలు శిక్ష కూడా ఉంది. అలాగే మన జువెనల్ అంటే 18 years లోపల, బిలో 18 years లోపల ఉన్న వాళ్ళు నడిపితే వాళ్ళతో పాటు వాళ్ళ గార్డియన్ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా శిక్షలు ఉన్నాయి. అందుకని అవన్నీ కూడా ఏంటంటే బ్యాచ్ లేకుండా ట్రాన్స్పోర్ట్ చేశారనుకోండి, బ్యాడ్జ్ కంపల్సరీ ఏం కాదు ట్రాన్స్పోర్ట్. అయితే మొన్ననే సుప్రీంకోర్టు ఒక డిసిషన్ ఇచ్చింది, అంతకుముందు కూడా ఇచ్చింది, కానీ మొన్న 5 judge బెంచ్ ఏమని అంటే ఇప్పుడు లర్నింగ్ లైసెన్స్ ఉంటుంది 7,500 kilograms వెయిట్ వరకు. ఓకే, ఇది ఆ వాహనం యొక్క వెయిట్, జీవీడబ్ల్యూ గ్రాస్ వెహికల్ వెయిట్ అంటాం, లేకుంటే రిజిస్టర్డ్ లాడెన్ వెయిట్ RLW అంటాం. 7,500 kilograms ఉన్నదానికి మనకు ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ అక్కర్లేదు, నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ LMV నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఉన్న నడపచ్చు అనేది మొన్న రీసెంట్లీ 1 month కింద జడ్జిమెంట్ వచ్చింది. ఓకే సార్, కార్ లైసెన్స్ తీసుకోవాలనుకోండి, కార్ జీప్ ఏదో ఒకటి, మీ వాళ్ళు ముందు దారిలో ఉన్న వాళ్ళే నేర్పుతుంటారు, ఆయన పక్కన కూర్చోపెడతాడు, ఇంక్లూడింగ్ డ్రైవింగ్ ఇస్తానని ఒక 3,000, 4,000, 5,000 ఛార్జ్ చేస్తాడు. సీట్లో కూర్చోపెట్టి స్టీరింగ్ ఎవరి స్టూడెంట్ చేతిలో ఉంటుంది, క్లచ్ గేరు అన్నీ కూడా అది కంపల్సరీ ఇన్స్ట్రక్టర్ చేతి. డ్రైవింగ్ స్కూల్ వెహికల్ కు సెకండరీ కంట్రోల్ కంపల్సరీ, కానీ ఈయన నేర్పడు కదా, వీడు స్టీరింగ్ పట్టుకుంటాడు, అంతా ఈయన ఆపరేట్ చేస్తారు. దానికి ఏమైనా నామ్స్ ఉండవండి, ఎవరు పడతారు డ్రైవింగ్ స్కూల్? డ్రైవింగ్ స్కూల్ పర్మిషన్ మేము ఇస్తాము, ఇచ్చినప్పుడు ఆ వెహికల్ కూడా ఇన్స్పెక్షన్ చేస్తాం. డ్యూయల్ కంట్రోల్ ఉన్న వెహికల్ పర్మిషన్ ఇస్తాం. డ్యూయల్ కంట్రోల్ కంపల్సరీ, ఎందుకంటే స్టార్టింగ్ లా వాళ్ళు సరిగా నడవలేకపోవచ్చు కదా, కాకపోతే అందుకని ఏం చేస్తామంటే డ్యూయల్ కంట్రోల్ ఉన్న వెహికల్ కే పర్మిషన్ ఇస్తాం. డ్యూయల్ కంట్రోల్ కంపల్సరీ, అత్యవసర పరిస్థితుల్లో ఇన్స్ట్రక్టర్ కంట్రోల్ చేసే పరిస్థితి. 30 days నేర్పుతా అంటాడు, 30 days తర్వాత లైసెన్స్ పంపిస్తాడు. లైసెన్స్ పంపించినప్పుడు కార్ రివర్స్ తీసుకోవాలి, జిగ్ జాగ్ చేయాలని చెప్తాడు. ఒకవేళ ఆ జిగ్ జాగ్ తీసుకున్న క్రమంలో కానీ, కార్ బ్యాక్ తీసుకున్న క్రమంలో కానీ ఆ సైడ్ ఉన్న గోడకి తగిలితే వెంటనే ఫెయిల్ అంటారు. ఫెయిల్ కరెక్టే కదా, కానీ ఆ టైంలో మేము మేనేజ్ చేస్తాం, డబ్బులు తీసుకొని. అవన్నీ తప్పు చాలా మటుకు. ఏంటంటే వీళ్ళు ఏదో కథలు చెప్తారు, వాళ్ళు కూడా బతకాలి కదా, అందుకని వాళ్ళు ఏదో కథలు చెప్పి మనను మసిపూసి మారడికాయ చేసి పైసలు వసూలు చేసే పద్ధతి కానీ, అక్కడ దాన్ని తాకితే కానీ అవి కానీ అంటే కొంతవరకు. ఇప్పుడు 100% మార్క్స్ ఎవరికి రావు, 20%, 30%. ఇప్పుడు మనకు పాస్ మార్క్ 35%, కానీ డ్రైవింగ్ శిక్షణలో 35% అనను నేను, 70%, 80% నడపాల. 80% ఇప్పుడు ఈవెన్ అమెరికాలో కూడా నేను టెస్ట్ ఇచ్చాను. అమెరికాలో కూడా మనకు 4 sections ఉంటాయి. ఒక సెక్షన్లో 1 తప్పు అవ్వచ్చు, ఒక సెక్షన్లో 2 తప్పులు అవ్వచ్చు, ఇంకో సెక్షన్ టోటల్ కలిపి 4-5 తప్పుల కంటే ఎక్కువ అవ్వద్దు. అట్లా ఇవన్నీ అంటే ఎగ్జామ్షన్స్ కొన్ని ఉంటాయి, మరీ 100% అంటే ఎవరు కూడా పాస్ కారు. ఒక 2-wheeler కానీ కార్ కానీ కొనుక్కుంటే పేపర్లు మనకి ఇస్తారు, పేపర్లతో పాటు మీకు కావాల్సిన Form 5 or 6 ఉంటాయి, కరెక్ట్గా ఐడియా లేదు నాకు. అవి మాకు ఇవ్వండి, మేము వెళ్ళి RTO ఆఫీస్కి వెళ్ళి మీరు బండి రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే, లేదు మాకు ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనకి కూడా మీరు ఛార్జ్ పే చేయండి, ముందే మనకి ఆ డబ్బులు కట్ చేసి ఒక మనిషికి ఇస్తుంటాడు, ఆయన ద్వారా వెళ్తే తొందరగా అవుతుంది, లేదంటే లేట్గా అవుతుంది అని చెప్తారు. వాస్తవం అంటారా? అయితే మనకు ఫామ్ ఇచ్చినప్పుడు ఫామ్లో Form 20, 21, 22B, 22A ఇవన్నీ కూడా ఉంటాయి, దాంతో అవన్నీ కంపల్సరీ ఇవ్వాలి. అందులో ఒకటి Form 22 అనేది మనకు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే వస్తుంది, ఏంటంటే అది రోడ్ వర్తినెస్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి వస్తుంది, అది కూడా ఇవ్వాలి మనకు. అట్లే ఫైనాన్సర్ తోటి కొన్నట్టయితే 2 కాపీలు, అది ఫైనాన్సర్ సంతకాలు చేసి 2 కాపీలు ఇస్తాడు మనకు. ఆ ఫైనాన్సర్ తోటి కొన్నవి 2 కాపీలు మనకు సబ్మిట్ చేయాలి. అవి ఇస్తారు. చాలాసార్లు కూడా మేము చాలా సందర్భాలలో డీలర్ మీటింగ్లు పెట్టి అక్కడ ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకోవద్దని చెప్పి చేసాం. కానీ జనరల్గా నా అబ్జర్వేషన్లు ఏంటంటే వీళ్ళే ఏది మాకు ఏదైనా హెల్ప్ చేయించండి, అది చేయించండి ఇస్తారు, కానీ అక్కడ ఎవరి దగ్గర మీరు అక్కడ పైసలు ఇచ్చినా కూడా మళ్ళీ వ్యక్తిగతంగా ఆ ఓనరు వచ్చి లైన్లో నిలబడి మన కౌంటర్ దగ్గర నిలబడాల్సిందే, ఫోటో దిగాల్సిందే, సంతకం చేయాల్సిందే, బండి అక్కడ చూపించి రావాల్సిందే. అంటే కొంతమంది దగ్గర డీలర్ దగ్గర ఉన్న బ్రోకర్తో మాట్లాడుకుంటే వితౌట్ లైన్ పక్కగా అయిపోతుంది. ఒకవేళ డీలర్ ఆడు చెప్పిన వ్యక్తితో తీసుకోకపోతే లైన్లో నిల్చొని ఆ టైం అంతా వేస్ట్ చేసుకోవాలనేది
ప్రత్యక్షంగా కొన్ని కౌంటర్లు చూసాం. చాలా తప్పది. నేను చూశాను కదా. ఇప్పుడు కొంతమంది నా దగ్గర కూడా అంటే ఇది ఆఫీసర్స్ కానీ ఇంకా కొద్దిగా వాళ్ళు వస్తారు కదా, ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళని లైన్లోకి తీసుకెళ్ళి ఫోటో దించుదాం అంటేనే చాలా మంది అబ్జెక్షన్ చెప్తారు వెనక. ఇప్పుడు మీరు అన్నట్టు వేరే అంత లైన్ ఉన్నాక వేరే మధ్యలో పోతే డెఫినెట్లీ అక్కడ ఉన్న లైన్లో వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు. కానీ ఎందుకంటే ఆర్టీ ఆఫీస్ చుట్టూ ఎక్కువ మంది బ్రోకర్లు కనిపిస్తుంటారు. ఇక అది అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు జిరాక్స్ సెంటర్ ఉన్నారంటే ఓకే, జిరాక్స్ పేపర్ కోసం చేశారు. లేదు అంటే ఇంకో పెయింటర్ లేదు ఉన్నారంటే అది ఓకే. కానీ పర్టికులర్గా రిజిస్ట్రేషన్ కోసమే ఒక టీం తిరుగుతుంటుంది అక్కడ కదా. ఇంకా మన దగ్గర ఏమైపోయిందంటే పబ్లిక్ వాళ్ళు చేసుకునే పరిస్థితులు రాలేదు. ఎంత చదువుకున్నా కూడా వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, ఎవరినో వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు మేము 14 సేవలు అది మొబైల్లో ఇచ్చినాం. మీరు ఇంట్లో కూర్చొని ఎక్కడ ఇంట్లో కూర్చున్నా చేసుకోవచ్చు. లేదంటే మీరు ఏదో పని మీద అమెరికా వెళ్ళిండ్రు, లేకుంటే యూరప్ వెళ్ళిండ్రు, అక్కడికి వెళ్ళి కూడా మీరు ఇంటర్నెట్లో మీరు ఆన్లైన్లో ఫోన్ పెట్టుకొని యాప్లో మీ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవచ్చు. మీ లర్నింగ్ లైసెన్స్ ఎక్స్పైర్డ్ అయితే దాన్ని చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ అయినా కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎవరు సహాయం కోరుతున్నారు. ఎప్పుడైతే ఇండివిజువల్ మనం మారుతాడో అప్పుడే మనం ఇవన్నీ వ్యవస్థను చక్కగా చేయొచ్చు. అంతేగాని అవసరం కాబట్టి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం ఉండి నా దగ్గరికి వచ్చారు, ఐ విల్ టేక్ మై ఓన్ అడ్వాంటేజ్. నేను 4 రూపాయలు సంపాదించిన అడ్వాంటేజ్ తీసుకుంటా. అట్లా మీరు ఆన్లైన్లో చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటున్నారు. మేము పత్రికలలో ఇస్తున్నాం, ఇంటర్నెట్లో పెడుతున్నాం, ట్విట్టర్లో పెడుతున్నాం. ఈ సర్వీసెస్ మీరు ఆన్లైన్లో మీ సేవలో అదే ఫోన్లోనే చేసుకోవచ్చు. మీ సేవలో సర్వీసెస్ ఇప్పుడు నాకు ఏం తెలియదు, నేను మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ ఫిలప్ చేయమంటే చేస్తాడు ఆయన మీ సేవ అని. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీరు అన్నట్టు మా ఆఫీస్లో ముందు కొన్ని వాళ్ళే ఉండి వాళ్ళని ట్రాప్ చేయడం, అంటే వచ్చిండు కదా అని మేము చేపిస్తా, నేను చేస్తే తొందర అట్లా ఏం కాదు. మీరు అక్కడ టైము అంత కావాల్సిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయడం, ఫోటో దిగడము, సంతకం చేయడము, దాని తర్వాత మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయడము, లేకపోతే వెహికల్ ఇన్స్పెక్షన్, ఇవన్నీ కూడా ప్రాసెస్ అవుతూనే ఉంటాయి.